హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ భూమి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యనమల రాజు గారు, ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వారితో మనం ఈరోజు మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? హ్యాపీ అండి. యా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే చాలామంది ఇప్పుడు కొనడానికి వెళ్ళినప్పుడు ఏజెంట్ని బిలీవ్ చేయడం అనేది చాలా ముఖ్య పాత్ర. ఒక ఏజెంట్ సేల్ చేస్తున్నాడంటే ఆలోచిస్తారు, అతని పైన నమ్మకం ఉందా లేదా, మళ్ళీ ఇంకొకరిని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అసలు ఈ కొనేవారికి అమ్మేవారికి మధ్య ఈ ఏజెంట్ పాత్ర ఎంత ఉందంటారు? చాలా అండి. ఇంత అని చెప్పలేము, ఇంతకంటే ఎక్కువ అని చెప్పాలి. ఇప్పుడు భక్తుడు భగవంతుని దర్శనం డైరెక్ట్గా చేసుకోలేడు, పక్కా పూజారి ఉండాలి. ఆ నేపథ్యాన్ని చెప్పగలిగే పర్సన్ పూజారి ఎట్లా అయితే ఉంటాడో, ఇక్కడ ప్రాపర్టీ అమ్మే పర్సన్ నుంచి కొనే పర్సన్కు బదలాయించే ప్రక్రియలో ఏజెంట్ పాత్ర లేదా కన్సల్టెంట్ పాత్ర లేదా అసోసియేట్ అనే పాత్ర అత్యంత అద్భుతమైన పాత్ర. ఎందుకంటే అమ్మే పర్సన్ ఎప్పుడైనా నాది అద్భుతమనే చెప్తాడు, మహా అద్భుతం అనే చెప్తాడు. కొనేవాడు అది అద్భుతమైన అవగాహన లేకనో అనుమానంతోనో ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఈ క్రమంలో ఆయనకు కావాల్సిన రిక్వైర్మెంట్ను, ఈయన దగ్గర ఉన్న బడ్జెట్ను, ఈయన కోరుకుంటున్న దాన్ని, ఆయన ఇస్తున్న దాన్ని అన్నిటినీ కలగలిపి మేళవించి ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఉండేలా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయగలిగే పరిస్థితి, ఇద్దరి మెంటాలిటీని అర్థం చేసుకోగలిగే పరిస్థితి ఈ మీడియేటర్కి ఉంటుంది. దాంతోపాటు పర్ఫెక్ట్గా అమ్మే పర్సన్ దగ్గర నుంచి ఉన్న ఏదైతే డాక్యుమెంట్స్ కొనే పర్సన్కి తెలియదు. సో ఈ కొనే పర్సన్కు అనుసంధానంగా, అమ్మే పర్సన్కు అనుసంధానంగా ఇద్దరికి నమ్మకస్తుడుగా ఉండాల్సిన అవసరం ఏజెంట్ పాత్ర. సో లింక్ డాక్యుమెంట్ కావాలన్నా, ఎన్ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఎల్పి నంబర్ కావాలన్నా, సెక్యూరిటీకి సంబంధించింది, మెయింటెనెన్స్కి సంబంధించింది, రేర్ అప్రూవల్కి సంబంధించింది, డిటిసిపి హెచ్ఎండిఎల్కి సంబంధించిన అప్రూవల్స్ కానీ, సీసీ కాపీస్ కానీ, లేదనుకుంటే ఈసీ కానీ, అంతకుముందు పహానీలు కానీ, అంతకుముందు 1994కి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా తేగలిగే పరిస్థితి ఏజెంట్కి మాత్రమే ఉంటుంది. ఈవెన్ అమ్మే పర్సన్ కూడా అంత తెలియదు. ప్రాపర్టీ నాదని తెలుసు అంతే తప్ప నీ ప్రాపర్టీకి ఇంత నేపథ్యం ఉందనే విషయం అమ్మే పర్సన్ కూడా తెలియదు. కొనే పర్సన్కి అయితే ఎట్లాగూ తెలియదు. రిజిస్ట్రేషన్ అయితే చాలని కాడికే ఉంటాడు. రిజిస్ట్రేషనే నీకు ప్రామాణికమైతే చార్మినార్ కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పటికీ. రిజిస్ట్రేషనే ప్రామాణికమైతే ఎంఆర్ఓ లేదా ఎస్ఆర్ఓ కూర్చున్న ఆఫీస్ ఉంటుంది కదా, ఆ ఆఫీసును కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. ఆయనకే తెలియదు, అరే నా ఆఫీసులో, నా ఎస్ఆర్ఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసిస్తున్నావు అని కానీ తెలియదు. అంత కిలాడీలు కూడా చాలా మంది ఉంటారు. సో మీకు అమ్మిస్తున్న ఏదైతే ఏజెంట్ ఉంటాడో, ఈ ఏజెంట్ అనే పర్సన్ మనోడై ఉంటాడు. ఈ ఏజెంట్ ఎంత అద్భుతమైన పాత్ర అంటే, ఒకవేళ ఈయన అమ్మిస్తున్న టైంలో ఈయనకి ఎంతో కొంత కమిషన్ రావచ్చు. ఆయనకు వచ్చేది ఉల్లిపొరనే, నీకు వచ్చేది ఉల్లిగడ్డ కంటే ఎక్కువ. నువ్వు ఇస్తే ఒకసారి ఇంత కమిషన్ ఇస్తావు ఆయన చేసిన సర్వీస్కు, కానీ నీకు తరతరాలుగా నీ ప్రాపర్టీ మీద రేటు పెరుగుతూనే ఉంటుంది కదా. ఆ పెరిగే ప్రతిసారి అయితే ఈయనకి ఇవ్వవు కదా. కాబట్టి నీకు ఏజెంట్ పాత్ర అనేది అత్యంత అద్భుతమైన పాత్ర. ఎవరు ఏ స్థాయిలో చేయగలిగింది ఆ స్థాయిలో వారి పాత్ర అద్భుతమైన పాత్రలుగానే మనకి కీర్తించాలి. అట్లా కాకుండా నేను చేస్తున్నదే గొప్ప పాత్ర, నీ వరకు నీకు గొప్ప పాత్ర, అది అందరికి కాదు కదా. కాబట్టి ఏజెంట్ అనేది లేకపోతే డెఫినెట్గా ఏజెంట్ వల్లనే కొనే పర్సన్ ధనవంతుడు అవుతాడు. ఏజెంట్ వల్లనే కొనే పర్సన్ అత్యంత అద్భుతంగా ధనవంతుడు అవుతాడు. ఏజెంట్ కన్నా కమిషన్కి కక్కుర్తి పడి ఏది పడితే అది ఇప్పించండి అనుకో, నువ్వు ఖచ్చితంగా మళ్ళీ దరిద్ర స్థాయిలకి దిగజారుతావు. ఎందుకంటే నీకు కిరికిరి ప్లాట్ ఇప్పించిండు అనుకో, కిరికిరి ల్యాండ్ ఇప్పించిండు అనుకో, ఆయన కమిషన్ కొడుతుబడి నీ పరిస్థితి ఏంటి? సో ఈరోజు ఏజెంట్లు కూడా కొందరు అటువంటి వైపు లేరంటే చాలా మంది ఉన్నారు. ఏదైతే మన కానీ బై నా కమిషన్ వచ్చిందా లేదా అనుకోని ఒకవేళ నువ్వు సేల్ చేస్తే
నీ చాప్టర్ ఆ రోజు నుంచే క్లోజ్ అవుతుంది. ఎందుకంటే నిన్ను వాళ్ళు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. నువ్వు అన్నీ తెలుసు అనుకొని గుడ్డిగా చాలామంది ఇప్పటికి కస్టమర్లు దానికి ఎన్ఏ సర్టిఫికేట్ ఉందా, ఎల్పి నెంబర్ ఉందా, సెక్యూరిటీ ఉందా, మెయింటెనెన్స్ ఉందా, ఇది ప్రీ అప్రూవల్లో ఉందా, లేకపోతే అప్రూవల్లే రాలేదా, ఫ్రీ లాంచ్లో ఉంది, ఏం చూసుకోరు. మా ఇంటి పక్కన ఉంటాడు, మా రిలేషన్, మా ఊడు, ఈయన ఏం చెప్పినా నిజం ఇట్లా గుడ్డిగా నమ్మి కూడా, అంటే కంపెనీ కూడా చూడకుండా ఇప్పుడు నేను ఇస్తున్న ఈ వీడియోల వల్ల ఈ వ్యవస్థ నుంచి చాలా మంది ఎన్ఆర్ఐలు ఇప్పటికీ స్టిల్, నిన్న కూడా ఒకతను, సార్ ఆ ప్రాపర్టీ ఎక్కడుందో నాకు తెలియదు, షాద్నగర్ అని నాకు తెలుసు, అంతేగాని షాద్నగర్కు రోడ్డుకి ఎంత దూరం ఉందో ఏంటో నాకు తెలియదు. నా బడ్జెట్ వచ్చి జస్ట్ 40 lakhs. ఈ 40 lakhsలో నాకు 2 ప్లాట్ ఇప్పియండి. నా రిక్వైర్మెంట్ వచ్చేసి 5 to 10 yearsలో అది ఇల్లు కట్టుకొని మా పేరెంట్స్ అలా ఉండడానికి కావలసిన పరిస్థితులు రావాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏడన్నా ఇప్పియండి సార్ అన్నాడు. ఆయన డైరెక్ట్ ఆ డబ్బులు కూడా కంపెనీకి కాదు, డైరెక్ట్ నా అకౌంట్కి పంపించేశాడు. మళ్ళీ ఇప్పటికి ఫిజికల్గా మేము చూసుకోవాలా, ఓన్లీ వీడియో మీదనే. సార్ మీరు మాట్లాడుతున్న దాన్ని చూస్తే లైవ్ అనిపిస్తుంది, ఎక్కడ వ్యాపారం అనిపించట్లేదు, అడ్వైజ్ అనిపిస్తుంది, అద్భుతం అనిపిస్తుంది, మిమ్మల్ని నమ్మి నేను పంపిస్తున్నా అని చెప్పాను. ఆయన ఏం చేసినండి బడి మనకి ఇష్టం ఉన్న కాడ ఇప్పిలా, ఆయన రిక్వైర్మెంట్కి అనుగుణంగానే మంచి ప్రాపర్టీ ఇప్పించాం. వచ్చాడు, వాళ్ళ బ్రదర్ వచ్చాడు, వాళ్ళ ఫాదర్ వచ్చారు, చూశారు లైవ్లో, చూసుకొని ఆయనకు ఫోన్ గురించి ఇచ్చి చెప్పారు, సందీప్ చాలా బాగుంది తీసుకోవచ్చు అని చెప్పారు. ఓకే అని చెప్పేసారు. అలాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయింది. ఇట్లా నేను ఆయన ఎట్లాగూ లేడు కదా, ఏదో ఒకటి ఇప్పిద్దాం అనుకుంటే రేపు వచ్చి చూసిన రోజు సార్ నమ్మి మనం ఇట్లా చేస్తే మోసం చేసాడు అనుకుంటారు కదా, ఆ రోజుతో నా బ్రాండ్ ఏమైపోద్ది, క్లోజ్. అంతే. మోసం చేస్తే ఒకసారి, రెండోసారి ఇంకో మోసం చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇతను ఆల్రెడీ అంటే మంచి కంటే చెడు అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అది. సో ప్రచారం జరుగుతుంది. ఈయన నా గురించి చెప్తారు కదా, ఎన్ఆర్ఐలకు చాలా మందికి పలానా పర్సన్ ఇట్లా పలానా వీడియోలు వస్తుంటే ఇట్లా చేస్తుంటే మోసం చేస్తానని చెప్పండి. ఇప్పుడు నాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎటుంటుంది, నేను చూడకపోయినా ఎన్ఏ సర్టిఫికేట్, ఎల్పీ నెంబర్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్, రేర్ అప్రూవల్స్, లేఅవుట్ అప్రూవల్స్, మార్టిగేజ్ ప్లాట్, ఏ టు జెడ్ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశాడు. డిస్టెన్స్ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఈరోజు గూగులే చెప్తుంది ఏ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందనేది. అవన్నీ చెక్ చేసుకుంటారు. లేదా పక్కన వెంచర్స్ ఉంటాయి, ఆ వెంచర్స్లో కనుక్కుంటాడు కదా రేట్ ఎంత ఉందని. ఇవన్నీ బేరీజ్ చేసుకున్నప్పుడు ది బెస్ట్ అనుకున్నాడు. ది బెస్ట్ అనుకుని మనం నమ్మిండు కాబట్టి తీసుకున్నాం. అట్లాగే ఏజెంట్ అనేవాడు ఖచ్చితంగా ఒక పర్సన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం అమ్ముతున్నది ప్లాట్లు కాదు, ఈరోజు మనం సేల్ చేస్తున్నది ప్లాట్లు కాదు. ప్లాట్లు అంటే అమ్మకం కొనుగోలు ఒకటే కాదు. రియల్ ఎస్టేట్ అంటే ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని ఎలాంటి లిటిగేషన్ లేకుండా కొనే పర్సన్ నుంచి అమ్మే పర్సన్కి బదలాయించే ప్రక్రియలో మనది ఒక అద్భుతమైన పాత్ర, ఔన్నతమైన పాత్ర. ఈ పాత్రలో ఇప్పుడు జనాలంతా మనకు తెచ్చి మన దోషుల్లో వాళ్ళు డబ్బులు పోస్తున్నారంటే అవి డబ్బులు కాదు, వాళ్ళ ఆశలు. ఆ ప్లాట్ మీదనే డిపెండ్ అయ్యి తన కూతురు మ్యారేజ్ని డిజైన్ చేసుకుని ఉన్నారు. ఆ ప్లాట్ మీద డిపెండ్ అయ్యి తన కొడుకు చదువును డిజైన్ చేసుకున్నారు. ఆ ప్రాపర్టీ మీద డిపెండ్ అయ్యే తన భవిష్యత్తు కళల సౌదాన్ని నిర్మించుకోవాలని ఉన్నారు. నీ కమిషన్ కట్టుబడి ఏది పడితే అది ఇప్పిస్తే వాళ్ళ ఆశలు ఏమైపోతాయి? ఆ ప్రాపర్టీ లిటిగేషన్ ప్రాపర్టీ అని తెలిస్తే, తన కూతురు మ్యారేజే జరగదని తెలిస్తే తన తండ్రి ఏమైపోతాడు? తన కొడుకు చదువు ఆగిపోతుందని తెలిస్తే తన ఆశలు ఏదైతే బతుకుతున్నదే పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తే అంధకారమై ఉంటే ఇక నా బతికెందుకు అనుకుంటాడా లేదా? సూసైడ్ వైపు పోతాడా లేదా? ఆయన జీవితాన్ని నాశనం చేసిన పాపం ముట్టుకొట్టుకుందా లేదా? అటువంటి పాపాన్ని మూటగట్టుకోకుండా పుణ్యాన్ని మూటగట్టుకోవాలంటే నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా నువ్వు ఉండాలి. ఏజెంట్కు ఉండాల్సిన లక్షణమే అబద్ధాలు చెప్పకపోవడం. అబద్ధం చెప్పకుండా నీతిగా, నిజాయితీగా నువ్వు ఉండు, ఖచ్చితంగా నీ బ్రాండ్ పెరుగుతుంది. నీ బ్రాండ్ పెరిగితే డెఫినెట్గా నువ్వు ఈడ కాదు, రాజస్థాన్ ఎడారిలో అయినా సరే నువ్వు ఇసుక బతుకోనైనా అమ్మవచ్చు. ఒకవేళ నువ్వు నమ్మకాన్ని కోల్పోతే నీ చేతుల గోల్డ్ పెడితే కూడా ఇది కొట్టుకొచ్చిన గోల్డే తప్ప వీడు సంపాదించిన గోల్డ్ కాదనుకుంటారు జనం. అట్లా అనుకున్న రోజు నువ్వు ఏది సేల్ చేయలేవు. ఏది సేల్ చేయని రోజు ఖచ్చితంగా నీ లైఫ్ మొత్తం చాప్టర్ క్లోజ్. కాబట్టి
మన పాత్ర ఏదైతే ఏజెంట్ అనుకుంటున్నామో ఏజెంట్ అనేవాడు ఖచ్చితంగా అబద్ధాల మీద ఉండకూడదు. ఖచ్చితంగా అమ్మే వాళ్ళకు కొనే వాళ్ళకి ఇద్దరికి కూడా అత్యంత నమ్మకస్తుడై ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఆయన ఏడ కూసున్నా ఖచ్చితంగా రాజు 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 డెఫినెట్గా రాజు ఏజెంట్. అది లేని రోజు మాత్రమే చెట్ల పాలవుతారు, రోడ్ల పాలవుతారు, అన్నిటికీ దూరం అయ్యి ఏకాయికగా మిగులుతాడు. అట్లా మిగిలినోడు ఏజెంట్గా మిగలలేడు. ఇది సిస్టమ్. కాబట్టి ఏజెంట్ పాత్ర అనేది అత్యంత అద్భుతం. కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏజెంట్ అనేవాడు నీ పనివాడు కాదు, నీకు ఇద్దరికి కూడా పని కల్పిస్తున్నాడు. మీ ఇద్దరిని కూడా ధనవంతులు ఇస్తున్నాడు. నీ అవసరాన్ని తీరుస్తున్నాడు, ఈయన ధనవంతుడిని చేస్తున్నాడు. ఈ రెండింటిని కలుపుతున్న అతి ముఖ్యమైన పర్సన్ ఏజెంట్ నువ్వు ఏ రోజు కూడా చులకనగా చూడకూడదు. నీకు ఇప్పుడు డాక్టర్ ఎట్లాగైతే ఉన్నాడో, ప్రాణదానం ఎట్లాగైతే చేస్తున్నాడో, ఖచ్చితంగా నీకు ఈరోజు ఆస్తి అంతింత వటుడింత అయినట్టే రేంజ్కి పెరగడానికి కావాల్సిన అన్ని రకాల స్కోపులు ఇస్తున్న ఏకైక వ్యక్తి ఏజెంట్. సో ఏజెంట్ను డెఫినెట్గా నీ గుండెల్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఆయన ఇప్పించిన ప్రాపర్టీ కారు కాదు. కారు అయితే 10 సంవత్సరాలకు 0 అవుతుంది. ఈరోజు తీసుకున్న 20 లక్షల ప్రాపర్టీ కార్ ఏదైతే ఉందో ఓ 10 సంవత్సరాల తర్వాత తీసుకుంటే 0. కానీ నీకు ఈరోజు 20 లక్షలకి ఇప్పించే ప్రాపర్టీ 10 లక్షల 10 సంవత్సరాల తర్వాత తీసుకుంటే ₹1,00,00,000 ప్రాపర్టీ. హీరో అక్కడ 0 అనుకుంటే ఇక్కడ హీరోని చేస్తున్న వ్యక్తి ఏజెంట్. నిన్ను హీరోని చేస్తున్నావు అని నువ్వు ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడే కదా పెట్టుకోవాల్సింది. కాబట్టి ఇట్లా చూడకండి. ఏజెంట్ అత్యంత నీ శ్రేయస్సు కోరే మిత్రుడు. ఆ మిత్రుడిని ఇక్కడ పెట్టుకోండి. మిమ్మల్ని ఇంకా తీసుకెళ్తాడు. నువ్వు ఆయనకు గౌరవిస్తే ఆయన దగ్గర ఉన్న 100 ప్రాపర్టీలు చూపిస్తాడు. సార్ మీ ప్రాపర్టీ ఈడ కాస్త ఈడ తీసుకుంటా సార్, అద్భుతంగా ఉంటుంది. ఆయనకి ఈడిపించిన గింతే సేమ్. కానీ నువ్వు ఆయనతో మంచిగా ఉంటే నీకు ఇప్పించే ప్రాపర్టీ అత్యంత వేగవంతంగా డెవలప్ అయింది కదా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని